గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు. రే స్టూడెంట్స్ అందరు రా. ఏమో సార్ ఈరోజు అందరు అబ్సెంట్ అయ్యారు. సరే మీరు బుక్స్ తీయండి. సార్ బుక్స్ ఏం వద్దు సార్, ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్పండి. స్టోరీయా? ఏం స్టోరీ చెప్పాలి? మీకు నిజంగా జరిగిన ఒక భయంకరమైన కథ చెప్పబోతున్నాను. మన ఊరి చివర ఒక పాడుపడిన బంగ్లా ఉంది తెలుసా? కానీ అప్పట్లో అదొక అద్భుతమైన కోట. ఆ కోటలో ఒక అందమైన యువరాణి ఉండేది. తన పేరే మల్లెపువ్వు. తను వేరే ఊరి రాజుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్ళకి ఆ రాజు అకస్మాత్తుగా మరణించాడు. రాజులేని లోటుతో కృంగి కృషించిపోయిన రాణి ఆ కోట నుండి దూకి చనిపోయింది. కానీ ఇప్పటిదాకా తను ఆ కోటలోనే దెయ్యంలా తిరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే ఎవ్వరు ఆ కోట వైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ కథ గురించి ఎక్కువ ఆలోచించకండి, మీకే మంచిది. కుంపతీసి క్లాస్ లో దెయ్యం లేదు కదా. అయినా ఈ కాలంలో దెయ్యాలు భూతాలేంటి మామ? సార్ కేం తెలుసు, ఏదో వాగుతున్నాడు. అవును మామ, ఈ కాలంలో దెయ్యాలేంటి భూతాలేంటి కదా. అందుకే ఈ రోజు నైట్ ఆ కోటకి వెళ్దాం. నేను రాను. అంటే నువ్వు భయపడ్డావు కదా. నేనేం భయపడలే. అయితే పదా, మస్తుంటది మామ, థ్రిల్ ఉంటదిరా. వెళ్దాం రా. సరే పద. ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది? రే మామా, మెల్లగా పిలవలేవరా? పదా. ఇప్పుడు లోపలికి వెళ్ళడం అవసరమారా? నేను రానురా. రై వెళ్దాం రా, పర్లేదు, ఏముండదురా, రారా. చెప్పాను కదరా ఇక్కడ ఏం లేదని. అవునరా, సార్ చెప్పినట్టు ఏం లేదు ఇక్కడ. దెయ్యాలు లేవు, భూతాలు లేవు, ఆఖరికి చప్పుడు కూడా లేదురా. రే ఇప్పుడు అమ్మాయిలా నవ్వడం అవసరమారా? నేనెక్కడ నవ్వినారా? మరెవరు నవ్వారు? హే, ఎవరే నవ్వుతుంది? నేనేరా మల్లె పువ్వుని. ఏయ్, నువ్వు బిగ్ బాస్ లో ఏదో మూలం నుండి మాట్లాడడం కాదు. నువ్వు నిజంగానే దయ్యం అయితే, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇక్కడొచ్చి మా ముందు మాట్లాడవే. రమణ్ మామ, రమణు. లేదులేమో లేరా, నువ్వు పద. భార్గవ్, భార్గవ్, భార్గవ్. హ్యాపీ బర్త్డే సార్. మీరేంటి సార్ ఇక్కడ? ఈరోజు నీ బర్త్డే అయితే భార్గవి ప్లాన్ చేసింది. అరే మామా, అంటే మీరు చెప్పిన స్టోరీ అంతా, ఆ కథ అంతా ఫేక్ రా, మేమే సృష్టించాము. మరి ఆ మల్లె పువ్వు? మల్లె పువ్వా? చామంతి పువ్వు కూడా లేదు. ఏంటి సౌండ్? సార్